కాలాలు ఏరుకునేటటువంటి సంస్కృతి ఇదంతా కూడా పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆ వైసీపీ పార్టీ అధినేతనే అనే చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం తిరుపతి ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో అప్పుడు వైకుంఠ ఏకాదశి సమయంలో అక్కడికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతూ ఉంటే అక్కడికి వెళ్ళి సీఎం అంటూ నినాదాలు చేయించుకోవడం, తర్వాత వాళ్ళ సెలైన్ బాటిల్ కూడా లాగేసి పక్కన పెట్టేయడం, హడావిడి చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఎక్కడ ఇట్లాంటి జరిగినా కానీ ప్రభుత్వానికి సహకరించాలి. అట్లాంటిది పోయి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, దానికి సంబంధించి దర్యాప్తు అధికారులు కావచ్చు ఇవన్నీ వేగంగా ఏం జరిగింది ఏంటి చర్యలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు మరి ఇవి చూడరు. ఎందుకంటే హడావిడి చేయాలి, అదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. ఇక పూర్తిగా శవం కనిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే సింహాచలంలో గోడ కూలినటువంటి ఘటనను పూర్తిగా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూడొచ్చు పాస్టర్ ప్రవీణ్కు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అదంతా బూమ్రంగ్ అయింది. ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘటనను కూడా వాళ్ళు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం. పూర్తిగా ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కే పరిమితమైనటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా తమ పార్టీ నేతలు అరెస్ట్ అయినా కానీ స్పందించడం లేదు. కొద్దిమంది అరెస్ట్ అయిన సమయంలో వాళ్ళ దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపి వాళ్ళకు ఏదో భరోసా నేనున్నానని చూపించే ప్రయత్నం, లేదంటే వాళ్ళు ఉన్నదంతా కక్కేస్తారు కాబట్టి అట్లాంటి పరిస్థితి స్టార్టింగ్లో కొంచెం చూపించారు. వంశీ అరెస్ట్ అయిన సమయంలో కావచ్చు ఇట్లాంటి సంఘటనల్లో. పూర్తిగా ఆ తర్వాత మాత్రం ఎక్కడ మళ్ళీ బయటకు రాలేదు, పూర్తిగా ప్యాలెస్కే పరిమితమయ్యారు. ఇట్లాంటి సంఘటనలు ఏదైనా జరిగి ఉంటే, లేదంటే ఎక్కడైనా హత్యలు రాష్ట్రంలో జరిగి ఉంటే అక్కడ ఏదో హడావిడి చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. పూర్తిగా ఏదైతే ఇప్పుడు పూర్తిగా పార్టీ నేతలతో కూడా సమావేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎప్పుడో పెట్టారు, ఎందుకంటే అందరూ కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజ్యసభలో 4 ఖాళీ, తర్వాత మండలిలో కూడా ఖాళీ అవుతూ ఉన్నారు, లోకల్ బాడీలో కూడా మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి, అసలు వైసీపీ పార్టీయే ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్న ఏదో మీటింగ్ పెట్టి వాళ్లకు మళ్ళీ వచ్చేది మనమే, మనమే ఇంకో 30 సంవత్సరాలు ఉంటాం, గతం నుంచి చెప్తున్నటువంటి విషయమే, ప్రజల దగ్గర కూడా రానియరు, ఈసారి 11కే పరిమితం చేస్తారు, ఇప్పుడు ఈ 11 కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఇట్లాంటివి చేస్తూ ఉంటే. ఈ విధంగా మళ్ళీ మొన్నెప్పుడో మీటింగ్ పెట్టారు కానీ పూర్తిగా ఏ సమావేశానికి కూడా హాజరవ్వట్లేదు. పూర్తిగా ఏదైతే ఆ మీటింగ్ అయిపోగానే మళ్ళీ యలహంక ప్యాలెస్కు జంప్ అయిపోతున్న పరిస్థితి. పూర్తిగా దేవాలయాలపై ఒక నీచ రాజకీయానికి వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. తిరుమల తొక్కిసలాట్లో ఏ విధంగా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత వైసీపీ రాజకీయం ఎట్లా అక్కడ చేసే ప్రయత్నం, ఆ తర్వాత ప్రజలకు కూడా చాలా క్లారిటీగా ఎందుకు ఈ హడావిడి చేస్తూ ఉన్నారు వీళ్ళు అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూస్తే తిరుమలలో గోవులు చనిపోతున్నాయంటూ కూడా పూర్తిగా ప్రచారం చేసి అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, హడావిడి చేసి మేము గోశాలకు వెళ్తాం, అక్కడ చూస్తాం, వెళ్ళి చూడండి అని చెప్పినప్పటికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి లేదు, మా మంది వాగదులతో మొత్తం వెళ్ళిపోతాం, ఒక 2-3 వేల మంది వెళ్ళి అక్కడ హడావిడి చేస్తాం, వద్దండి మీరు వెళ్తే సింగిల్గా వెళ్ళండి, వెళ్ళి చూడండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదని పోలీసులు చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ మూగ జీవాలు ఉంటాయి, అవి బెదురుతాయి, అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎందుకు, మీరు వెళ్ళి చూడండి అంటే కూడా కాదు, మేమందరం కలిసి వెళ్ళాలి, అక్కడ హడావిడి చేయాలి, వాళ్ళకి కావాల్సింది అది. ప్రస్తుతం ఇప్పుడు సింహాచలంలో గోడ కూడినటువంటి ఘటనపై కూడా పూర్తిగా ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింహాచలంలో గోడ కూలి మృతి చెందినటువంటి కుటుంబాలకు జగన్ పరామర్శించినటువంటి పరిస్థితి, చనిపోయిన వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. జగన్ తీరుపై కూడా పూర్తిగా కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మనం చూడొచ్చు, ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అంశం చూసొచ్చిన తర్వాత, మేము ప్రభుత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం, గుర్తుపెట్టుకొని వీళ్లకు ₹1,00,00,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని ₹1,00,00,000 ఇవ్వడం ఎందుకు, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా, బాధితులను ఆదుకోవాలని నిజంగానే ఉంటే. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయన సొంత డబ్బులతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇటు కౌలు రైతులకు ₹1,00,000, ₹2,00,000 ఆ విధంగా అందరికీ పంచారు కదా, ₹1,00,00,000 అయినా రైతులకు ఇచ్చారు కదా, మరి ఆ విధంగా ఇవ్వచ్చు కదా, ప్రజాధనాన్ని అంత దోచుకున్నారు కదా, ఇటు లిక్కర్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఇసుకలో కావచ్చు, ప్రతి దాంట్లో దోచుకున్న డబ్బు ఉంది కదా.
ఆ డబ్బు ఎట్లాగో రికవరీ చేయడమో లేదంటే ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ మీ దగ్గర అంత డబ్బు కూడబెట్టారు కదా, మరి ఇవ్వచ్చు కదా ప్రజలకు. ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే ఇవ్వరట. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకొని అప్పుడు డబ్బు ఇస్తారట. ఏది మరి ఇందులో అది కూడా చెప్తా ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు నేను ₹1 ఇచ్చానంటున్నారు. అక్కడ ₹1 ఇచ్చింది కంపెనీ వాళ్ళతో ఇప్పించారు. అది కూడా ఎందుకు, అప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఇప్పుడు బయటపడిందో దాన్ని నడిపించడానికి కరోనా సమయంలో పూర్తిగా ఆ కంపెనీని తెరిపించింది జగన్మోహన్ రెడ్డి బ్యాచే. ఎందుకంటే అక్కడ బాటిల్స్ తయారవుతాయనే చర్చ కూడా ఉండే. సో ఆ నేపథ్యంలో అలా తెరిచారు కాబట్టి అక్కడ ఇబ్బంది, ఎట్లాంటి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది జరిగింది కాబట్టి కంపెనీ వాళ్ళతో ₹1 ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పియలేదు అది. సో ఇప్పుడేం చెప్తున్నారంటే మేము గుర్తుపెట్టుకొని అప్పుడు ₹1 ఇస్తాం. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. మొన్నటికి మొన్న బుడమేరు వాగు పొంగినప్పుడు అక్కడ ఏదో ₹1 ఇచ్చామని చెప్పారు. దాంట్లో ఎక్కడిచ్చారు? ఇప్పటి వరకు ₹1 కూడా ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఈ విధంగా ఎందుకు అసత్య ప్రచారాలు, ఎందుకు బురదజల్లే ప్రయత్నం, ఎందుకు ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి అంటూ చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు.